దాదాపు ఎన్ని నెలల నుంచి ఇదే ప్రయత్నం 14 నెలలు మేడం. 14 నెలలు అయింది మేడం. అల్లు పెరగని 14 నెలల నుంచి అదే అప్పటి నుంచి 24 సార్లు పోస్ట్ పోయిన అయినాయి కేసు. ఏ రోజు ఏజీ గారు అటెండ్ అవ్వడం లేదు, అసలు వాదనలే జరగట్లేదు. దాని మీద మాకు న్యాయం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాదన జరగాలి. ఆ వాదన జరిగితేనే దాని మీద ఇప్పుడు కమిటీ వేసారు. ఆ కమిటీ వాదన జరిగితే ఎంతమంది లాస్ అయిందో ఆ రిపోర్ట్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అట్లా ఎటువంటి న్యాయం లేదు. అసలుకి ఇవాళ మరి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఎందుకు వచ్చారన్న మీరు? అంటే మేము గన్పార్ దగ్గర వెళ్దాం అనుకున్నాం మేడం, కానీ ఈ అసెంబ్లీ సెషన్లో 144 సెక్షన్ ఉందని అలో లేదన్నారు పోలీస్ వాళ్ళు. ఎవరు లేరు. అయితే ఈడైనా వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరైనా మా వినతి చెప్పుకుందామని ఈడకి వచ్చినాం. ఎట్లా అంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని వచ్చింది, ప్రజాస్వామ్యం ఉంటది ఈ ప్రభుత్వంలో అన్నారు. సో వాళ్ళు చెప్పిన మాటలేని ఉన్నాయా? ఇప్పుడు దాదాపు 7 నెలలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు 7 నెలలు మా 46 తరపున ఆ జియో సంబంధించి చూస్తుంటే అసలు నిరుద్యోగుల ప్రభుత్వమే కాదు మేడం, నిరుద్యోగుల పట్ల అసలు ఇంత కూడా సానుకూలంగా లేకుండా చేస్తున్నారు. సో ఇది ఒక్కసారి మనం చూస్తుంటే విజువల్స్, ఎన్నో వినతి పత్రాలు, ఎంతో మందిని కలిసిన నిరుద్యోగులు ఇప్పుడు ఆఖరికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మోకాళ్లపైన నిలబడి అయినా తమ సమస్యను పరిష్కరించాలంటే గవర్నమెంట్కి విన్నపం చేసే పరిస్థితి అయితే ఇవాళ కనిపిస్తుంది. సో జీవో నెంబర్ 46 పైన గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది అనేది మనం కూడా చూడాలి. ఎందుకంటే దాదాపు 14 నెలల నుంచి వీళ్ళ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మనకు అందరికీ కానీ 7 నెలలు అయిపోతున్నా ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే, నిరుద్యోగుల సమస్యలు అయితే అట్లే ఉన్నాయి. పూటకొక ఉద్యమం చూస్తున్నాం, వాళ్ళ గోస వింటూనే ఉన్నాం. మరి సర్కార్కు ఇది ఎంతవరకు పడుతుందో, మరి వీళ్ళ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో అనేది ఎదురు చూద్దాం.